హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ పద్మజాలక్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ బాక్స్ వచ్చేసి ఏంటి అని అనుకుంటున్నారా? మీతో పాటు నేను కూడా ఒక బాక్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి. ఎందుకు అంటే మనం కూడా చూడాలి కదా! ఎలా వస్తాయి మొక్కలు, ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది. అందుకని ఆ 23 రకాలు 30 సాప్లింగ్స్ అనేది న్యూ క్యాటలాగ్ నేను కూడా ఆర్డర్ చేసుకున్నాను అనమాట. నేనైతే ఆ బాక్స్‌ని మీ ముందరే ఓపెన్ చేస్తానండి. ఆ మొక్కలు ఎలా వచ్చాయి మనకి ఏంటి అనేది నేను అలాగే చాలామందికైతే ఇప్పుడు ఈ 10 డేస్‌లోని చాలామందికైతే పంపించడం జరిగింది కాబట్టి వాళ్ళందరికి కూడా ఎలా వెళ్ళినాయి ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. వీడియోనైతే ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు పదే పదే సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తామనంటేనండి, ఇప్పుడు మీరు వీడియోని చూసి వెళ్ళిపోతారు. నెక్స్ట్ మళ్ళీ మేము ఇంకొక కొత్త వెరైటీ ఏమన్నా తీసుకొస్తాము. అలాంటప్పుడు మీకు నోటిఫికేషన్ రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళే చాలామంది వీడియోని చూస్తున్నారండి. కొంచెం అలాంటి వాళ్ళంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి. ముందు ముందు అయితే నేను ఇంకా వెరైటీని తీసుకురావడానికే ట్రై చేస్తున్నానండి. అయితే ఇప్పుడు ఈ న్యూ క్యాటలాగ్ ఏంటంటే 23 రకాల 30 సాప్లింగ్స్ అనేవి చేశాం కదండి. నిజంగా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి. చాలామంది పాపం ఆర్డర్స్ అయితే పెట్టుకున్నారు దీనికి. అయితే ఇవి ఎలా వెళ్ళినాయి అనేది నేను కొంతమందికి నాకు అంటే వాట్సాప్లో నాకు వాళ్ళు ఇచ్చిన రివ్యూస్ ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంక నాకైతే మొక్కలు ఎలా వచ్చాయి ఏంటి అనేది చూడండి. అలాగే వాటి రూటింగ్ కూడా ఎలా ఉంది ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్‌గా చూపిస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. అంతేకాకుండా కొరియర్స్ కూడా మనకి ఎన్ని డేస్‌కి రీచ్ అవుతున్నాయి అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్‌గా చెప్తాను. యాక్చువల్‌గా ఇప్పుడు వరకు మన దగ్గర అయితే 3 క్యాటలాగ్స్ అయితే రెడీగా ఉన్నాయి కదండీ. ఫస్ట్ క్యాటలాగ్ అయితే నిజంగా చాలా బెస్ట్ అని చెప్పాలండి. ఎందుకంటే అంత తక్కువ ప్రైస్‌లో అసలు ఎవ్వరు కూడా మనకి సాప్లింగ్స్ అనేది ఇవ్వరండి. అవి నాటు వెరైటీ 12 కలర్స్ అండి అవి. 400 ఫ్రీ షిప్పింగ్ అంటే అసలు అందులో 60 సాప్లింగ్స్ అండి. 400 రూపీస్‌కి షిప్పింగ్‌తో కలిపి అంటే చాలా నిజంగా బెస్ట్ అని చెప్పాలి. కాకపోతే ఏంటంటేనండి సాప్లింగ్స్ ఒక్కొక్కసారి చాలా బాగా వెళ్తున్నాయండి. ఒక్కొక్కసారి ఏమో డ్యామేజ్ అవుతున్నాయి. అది కూడా ఎందుకు అంటే మనం మొక్కలకి నీళ్ళు కొట్టకుండా అయితే ఏ రోజు ఉండం. అలాగే వాళ్ళు ఆ సాప్లింగ్స్‌కి వాటర్ కొడతారు కదండీ! ఆ వాటర్ మరి అంటే కోకోపీట్‌లో తడి ఉండడం వల్లో మొత్తానికి ఏమో అలా ఒక్కొక్కసారేమో అవి డ్యామేజ్ అవుతున్నాయండి. ఒక్కొక్కసారి బాగా వెళ్తున్నాయండి. అసలు కంప్లెయింటే ఉండదు ఒక్కొక్కసారయితే. అలాగా ఏంటి సాప్లింగ్స్ దగ్గరకొచ్చేసరికండి యాక్చువల్‌గా నేను న్యూ క్యాటలాగ్ స్టార్ట్ చేసింది కూడా ఫస్ట్‌లో ముగ్గురు, నలుగురికి బానే వెళ్ళిపోయినాయండి అవి. మీకు వీడియోలు కూడా మీరు చూసారు. కానీ సెకండ్ టైమ్ పంపించిన దాంట్లో కంప్లెయింట్లు మళ్ళీ స్టార్ట్ అయినాయండి నాకు. అంటే దీంట్లో వెరైటీస్ ఎక్కువ కదండీ! అందుకని నేను కూడా ఒక బాక్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి. నాకు కూడా 30వ తారీఖునే పంపించారు. అంటే చాలామందికి ఆ రోజున డిస్పాచ్ చేశారు. వాళ్ళందరితో పాటు నాకు కూడా 30వ తారీఖునే పంపించేశారన్నమాట. కరెక్ట్‌గా నాకైతే ఎన్ని రోజులకొచ్చిందంటే 3వ తారీఖుకి నాకు రీచ్ అయిపోయినాయండి మొక్కలు. 3 డేస్‌కే నాకైతే బాక్స్ అనేది వచ్చేసిందండి. మొక్కలు చూస్తున్నారు కదండీ! 3 డేస్‌కి వచ్చేసరికి నాకు మొక్కలన్నీ ఎలా ఉన్నాయి అనేది. యాక్చువల్‌గా మనమైతే ఇక్కడి వరకు 80 ఆర్డర్స్ అయితే పంపించామండి. ఇంకా కొంతమందికి రీచ్ అవుతా ఉన్నాయండి. 80 ఆర్డర్స్‌లో నాకు ఇప్పటికి ఏంటంటే సెకండ్ ట్రిప్ పంపించిన దాంట్లో మాత్రం ఇప్పటికి నాకు 7 8 కంప్లెయింట్స్ అయితే వచ్చినాయండి. అవి పాపం నిజంగా వాళ్ళు వీడియోలు కూడా పెట్టారండి. మరి ఎలా వాళ్ళకి ప్యాకింగ్‌లు చేశారో వాళ్ళకి అంటే కోకోపీట్‌లో తడి ఉండడం వల్ల అలా అయినాయో మరి ఏమైందో తెలీదండి. అందుకే నేను నాకొచ్చిన ప్యాకింగ్‌కి వాళ్ళని చూసిన దానికి నేను అబ్జర్వ్ చేసింది కోకోపీట్‌లో తడి ఉండడం వల్లో ఏంటో మరి వాళ్ళయన్నీ స్టెమ్స్ కుళ్ళిపోయినాయండి. గ్రీన్ ఆకులన్నీ చాలా పచ్చగా ఉన్నాయండి మన కొత్త కేటలాగ్‌లో అయితే. కానీ స్టెమ్స్ కుళ్ళిపోయినియి. అలా అయినియండి పాపం 6, 7, 8 మెంబర్స్ వరకు అలానే అయ్యినయి. వాళ్ళందరియి కూడా ఎవ్వరు టెన్షన్ పడొద్దండి. ఈ అమౌంట్స్ అయితే మొక్కల కాస్ట్ వరకు నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టే మొక్కల కాస్ట్ వరకు మాత్రం రిఫండ్ అయితే చేస్తారండి. అంటే మన ఫస్ట్ క్యాటలాగ్ ఉంది కదండీ 60 సాప్లింగ్స్‌దు. అది కూడా ఒక్కొక్కసారి వెళ్తాయండి. ఒక్కొక్కసారేమో డ్యామేజ్ అయ్యేళ్తున్నాయి. అంటే 100లో ఒక 20% డ్యామేజ్ అవుతున్నాయనుకోండి. అయితే ఆ 20 కూడా మంచిగా వెళ్తే కస్టమర్స్ అయినా హ్యాపీగా ఉంటేనే మనకు కూడా హ్యాపీ కదండీ! నేను ఆ 20% కూడా మంచిగా వెళ్తే బావుండేది కదా అనుకున్నాను. అయితే ఇంకా ఈ సాప్లింగ్స్ అంటేనే ఇంక అంత అనుకుంటానండి. నేను నర్సరీ వాళ్ళ మిస్టేక్ ఏమో చెన్నై వాళ్ళు పంపించడంలో ఏదో మిస్టేక్ అవుతుందేమో అందుకే అలా డ్యామేజ్ అవుతున్నాయి కదా అనుకుని నేను
వాళ్ళ ఆర్డర్స్ అనేది కూడా కొంచెం తగ్గించానండి. చెప్పకపోవడమే కానీ ప్రైస్ కూడా వాళ్ళ దగ్గర రీజనబుల్ ప్రైస్ అండి. అసలు ఆ ప్రైస్‌కి ఎవ్వరు ఇవ్వరు. మనకి విత్ కొరియర్‌తో పాటు 400 అంటే అసలు ఎక్కడ రావండి. అయితే ఇంక సరేలే ఇవి ఏంటంటే కొంచెం రేర్ వెరైటీ కదండీ! మనకి కొంచెం వెరైటీ ఎక్కువ ఉంటుంది ఇది అని చెప్పి నేను ఈ కేటలాగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. కానీ చూస్తున్నారా అండి? ఇవి కూడా అంతేనండి. ఒక్కొక్కళ్ళు మంచిగా వెళ్తున్నాయి. ఒక్కొక్కళ్ళకి డ్యామేజ్ అయ్యి వెళ్తున్నాయి. మనం ఇంక ఎటూ చెప్పలేని పరిస్థితిలో అయిపోయిందండి నిజంగా ఈ సాప్లింగ్స్ తోటి. నేను గ్యారంటీ ఇవ్వలేకపోతున్నానండి. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఫస్ట్ ఒక 3, 4 వీడియోలు మంచిగా వెళ్ళినాయి అని చెప్పి నేను అబ్బా! తురుము, తోపు అన్నాననుకోండి. పాపం ఎంతోమంది ఆర్డర్స్ పెట్టుకుంటారండి. అలా మళ్ళీ తర్వాత వాళ్ళకి బాగా వెళ్ళలేదనుకోండి డిసప్పాయింట్ అవుతారండి. ఇంక అక్కడి నుంచి మనకి ఇంకా కామెంట్లు, మెసేజ్‌లు ఎలా వస్తాయో అందరికీ తెలిసిందే. కాకపోతే ఏంటంటే అర్థం చేసుకున్న వాళ్ళైతే అలా చెయ్యరండి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఆన్‌లైన్‌లో మొక్కలు అనేది కొనుక్కుంటున్నారు కదండీ! అందరికీ ఎక్కడో చోట ఏదో ఒక ఎక్స్‌పీరియన్స్ అయితే అయితుంది. ప్రతి ఒక్కరికి గూడాని. కాబట్టి అర్థం చేసుకుంటున్నారులెండి. చాలామందైతే అర్థం చేసుకుంటున్నారు. ఎక్కడో 1% అండి అంతే. తప్ప అక్కడికి నేను లాస్ట్ వీడియోలో చెప్పానండి. రీఫండ్ మొక్కల వరకు అయితే చేస్తారండి. కొరియర్ చార్జెస్ అంటే మన కొరియర్‌లో వచ్చిన తర్వాత వాళ్ళు రిటర్న్ చెయ్యరు చార్జెస్ అనేవి. మొక్కల వరకు అయితే రిఫండ్ చేస్తారని చెప్పాను. ఇంక ఇప్పుడైతేనండి నేను ఈ కేటలాగ్ కూడానండి నిజంగా చెప్పాలంటే వెళ్ళిన 80 ఆర్డర్స్‌లోనండి నాకు 7 ఆర్ 8 గాని వచ్చినియండి. నాకు అయితే ఇవి కంప్లెయింట్‌లొచ్చినియి. ఇప్పుడు మరి నాకొచ్చింది కూడా చూస్తున్నారు గదండీ! మీ ముందరే నేను అన్బాక్సింగ్ అయితే బై మిస్టేక్ ఇంకొకటి కూడా ఉందండి. కొరియర్ లేట్ కూడా ఉన్నాయి. మాక్సిమం 3 డేస్‌లో నాకైతే 3 డేస్‌కొచ్చేసరికి ఇలా ఉన్నాయండి. అందులోనూ ఈ చామంతి సాప్లింగ్స్ అంటే చాలా సెన్సిటివ్ అయిపోయినాయండి. అంటే వాళ్ళకి అప్పుడప్పుడే రూటింగ్ అనేది స్టార్ట్ అవుతున్న టైంలో మనకు తీసి వాళ్ళు కోకోపీట్‌లో పెట్టి పంపించేస్తున్నారు కదండీ! అది ఇంకా సాప్లింగ్స్ అనేవి ఇంకెవరి దగ్గరైనా ఇలాగే ఉంటాయండి. నేను మన ఫస్ట్ కేటలాగ్ చెన్నై వాళ్ళది కదండీ! వాళ్ళ నర్సరీ వాళ్ళ మిస్టేక్ ఏమో వాళ్ళు అలా ప్యాక్ చేస్తున్నారని అనుకున్నాను గానీ, వీళ్ళది చూసాక కూడా నాకు ఇంక ఈ సాప్లింగ్స్ అయితే ఇంక అంతే అనిపించిందండి నాకు. ఒక్కొక్కళ్ళకి ఏమో చెప్పలేమండి. కొంతమందికి మంచిగా వెళ్ళొచ్చు. కొంతమందికి బై మిస్టేక్ ఖరాబ్ అవ్వచ్చు. ఇంకా నేనైతే ఒక్కటే చెప్తానండి. పర్వాలేదు మాకు ఎలా వచ్చినా అనుకున్న వాళ్ళైతేనే ఆర్డర్స్ పెట్టుకోండండి. ఎందుకంటే మళ్ళీ పాపం మిమ్మల్ని బాధ పెట్టినట్టు అవుతుందండి నాకు. అందుకని ఎందుకంటే మీ కళ్ళతో మీరే చూస్తున్నారు కదండీ! నాకైతే మళ్ళీ మొక్కలు మరి ఎలా వచ్చినాయి ఏంటనేది. ఇదేం పోనీ నా చేతులతో నేను ప్యాక్ చేసుకున్నయే కాదు. మీరు మళ్ళీ అలా కూడా అంటారండి. మీకనేసరికి బా వచ్చినియి. మళ్ళీ మాకనేసరికి ఖరాబ్ అయినియి అంటే ఇదేమి నేను ప్యాక్ చేసుకొని తెచ్చుకునేవి కాదు కదండీ ఇవి. వాళ్ళు ప్యాక్ చేసి మీ అందరితో పాటే నాకు కూడా ఒక ప్యాకెట్ అండి అంతే. మొక్కలు వాళ్ళు ఏం ఏరి కూడా పెట్టరండి. వాళ్ళు మొత్తం కంపల్లాగా తీసేసండి ట్రేల్లోంచి అలా డివైడ్ చేసేసి ప్యాక్ చేసేస్తారండి. అదొకటి మాత్రం మళ్ళీనండి నేను మళ్ళీ ఏదో నాకు వచ్చినియి బాగా వచ్చినియి అని చెప్పి మీకేదో ఏరి పెట్టారని మళ్ళీ అలాంటియన్నీ కూడా కామెంట్‌లో నాకు మెసేజ్‌లు చేయొద్దండి ప్లీజ్ దయచేసి. నేను ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టు జెన్యూన్‌గానే చెప్పేస్తానండి. ఎందుకు ఇప్పుడు ఈరోజు నేను ఖరాబ్ అయినాయి అని చెప్పాల్సిన అవసరం కూడా లేదండి. ఆర్డర్స్ తీసేసుకోవచ్చు కంటిన్యూగా. కాకపోతే ఏంటంటే ఎవరైనా డబ్బులు పెట్టి కొనుక్కునేవండి. అందుకనే మరీ చెప్తానండి. బాధపడకూడదు అన్న ఉద్దేశంతోటే నేను ముందుగానే చెప్తున్నానండి అన్నీ కూడాని. ఒకవేళ అలా ఇష్టం ఉన్న వాళ్ళైతేనే ఆర్డర్స్ పెట్టుకోండండి. ఇంకా టేబుల్ రోజెస్ అంటారా? మాస్ రోజెస్ అయితే మనకి ఏ విధమైన డౌటు లేదండి. ఇప్పుడు వరకు వెళ్ళిన వాళ్ళందరికీ కూడా 100కి 100% కూడా చాలా బాగా వెళ్ళినాయండి. ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా నాకు రిమార్క్ అనేది లేదండి మాస్ రోజెస్ అయితే. అవైతే మన దగ్గర ఉంటాయండి ఎప్పుడూని. ఇంకా ముందు కూడా మంచి కలర్స్ తెప్పించడానికి ట్రై చేస్తున్నాం మాస్ రోజెస్‌లో కూడా. ఎవరైనా కావాలనుకుంటే ఇవి కూడా ఆర్డర్స్ పెట్టుకోండి మాస్ రోజెస్ కూడాని. అలాగే మన పాత కేటలాగ్ కూడా రన్నింగ్‌లోనే ఉందండి. అవి కూడా అవైలబుల్ ఉంటాయి ఇంకొక 1 మంత్ వరకుని. ఎవరికి ఏ కేటలాగ్ కావాలంటే ఆ కేటలాగ్ నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేసినా సరేనండి నేనైతే మీకు రిప్లై ఇస్తాను. కేటలాగ్ షేర్ చేస్తాను నేను. ఎవరికి ఏది కావాలంటే అది ఆర్డర్స్ పెట్టుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే ఈ చామంతి సాప్లింగ్స్ వరకు మాత్రం నేనైతే ఇంకేం చేయలేనండి. ఒక్కొక్కళ్ళకి మంచిగా వెళ్తున్నాయి. ఒక్కొక్కళ్ళకి ఇలా డ్యామేజ్ అయ్యి వెళ్తున్నాయి కాబట్టి అంటే ఎక్కడోనండి ఇప్పుడు చెప్తున్నాను కదండీ! ఇప్పుడు 100లో 20% డ్యామేజ్ అయ్యి వెళ్తున్నాయండి. అయితే నేను మాక్సిమం ట్రై చేస్తున్నానండి. ఆ 20 కూడా మంచిగా వెళ్ళాలని ఎంత చేసినా ఇంక ఈ సాప్లింగ్సే అంతండి. ఇంకా నేనైతే ఇంకా నా చేతుల్లో అయితే ఏమీ లేదు. ఇవి వెళ్ళిన వాళ్ళకి మంచిగా వెళ్తాయి. అలా ఓకే అనుకుంటేనే ఆర్డర్స్ పెట్టుకోండండి. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ అంతా కూడా నా ఫ్యామిలీ అనుకున్నాను కాబట్టి నేను ఏదైనా సరే జెన్యూన్‌గా ముందు మీకు
చెప్పి అప్పుడే ఆర్డర్ తీసుకుంటానండి. యాక్చువల్‌గా మంచిగా వచ్చినప్పుడు మంచిగా వచ్చినాయి అని చెప్తున్నాను. ఇప్పుడు ఒకవేళ బై మిస్టేక్ ఎవరికైనా సరిగ్గా వెళ్ళనివి కూడా వెళ్ళలేదండి అని చెప్తున్నానండి. అన్నిటికి మీరు ఓకే అనుకుంటేనే ఆర్డర్స్ పెట్టుకోండి అని చెప్తున్నానండి. ఎందుకంటే ఈ మొక్కల గురించి నేనైతే మన యూట్యూబ్ ఫ్యామిలీని అయితే నేను దూరం చేసుకోలేనండి. నమ్మకాన్ని అనేది మెయిన్ పోగొట్టుకోలేను నేను ఈ మొక్కల గురించి. ఇవి ఏదో నేను టైం పాస్ కోసం నేను ఆల్రెడీ నేను ఎలా తెప్పించుకున్నానో, ఎంత తక్కువ ప్రైస్‌లో ఎలా తెప్పించుకుంటున్నానో అవి మీతో నేను షేర్ చేసుకుని మీకు పంపించడం తప్ప కావాలన్న వాళ్ళకి నేను ఏదో వీటిల్లో ఏదో చేసేయాలి, చెందేయాలని అయితే కాదండి. నాకు ఇంపార్టెంట్ అంటే మన సబ్స్క్రైబర్స్, మన యూట్యూబ్ ఫ్యామిలీ అనండి. దాని తర్వాత నాకు ఈ మొక్కలు ఇవన్నీ కూడా నేను ఏదో ఇంట్లో ఇలా టైం పాస్ కోసం ఇలా చేసుకుంటున్నాను. అదొకటి నేను ఎక్కడ తక్కువలో బడ్జెట్‌లో ఎక్కడ మొక్కలను నేనైతే తెప్పించుకుంటున్నానో అవి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. అంత తక్కువలోనే మన సబ్స్క్రైబర్స్‌లో కూడా అందించాలన్న ఇదితో తప్ప నేను స్టార్ట్ చేసింది బిజినెస్ పరంగా అయితే నేను మైండ్ సెట్‌తో అయితే మొదలుపెట్టింది అయితే కాదండి అసలు ఇది. అలా మొదలుపెట్టేదాన్ని అయితే అసలు ఆర్డర్లు తీసుకోవడం, మీకు ట్రాకింగ్లు ఇచ్చేయడం, వదిలేయడం అండి. అంతే అదే పద్ధతిలో ఉండేదాన్ని. కానీ నాకు మెయిన్ కావాల్సింది మన సబ్స్క్రైబర్స్ అండి, మన యూట్యూబ్ ఫ్యామిలీ. తర్వాత ఏదైనాని అంటే నా ఛానల్ గ్రోత్ అయ్యిందే మీ వల్ల అండి. అలాంటప్పుడు నేను మీ నమ్మకాన్ని అయితే నేను పోగొట్టుకోవాలని అయితే ఎప్పటికీ అనుకోను. అందులోనూ నాకు యూట్యూబ్ ఈ మొక్కలు స్టార్ట్ అయిన తర్వాత నాకు కొంచెం మంచి ఫ్రెండ్స్ కూడా వచ్చారండి. నిజంగా అలా మాట్లాడుతూ ఉంటే కూడా మనకు అదో రకమైన హ్యాపీగా కూడా ఉంటుంది కదండి. కొత్త కొత్త వాళ్ళు పరిచయం అవ్వడము. నేను యాక్చువల్‌గా సిటీజీకి వెళ్ళినప్పటి నుంచే నాకు కొత్త వాళ్ళు పరిచయం అవ్వడము, నాకు ఇప్పుడు ఈ ఆన్లైన్ ఈ మొక్కలు చేసిన తర్వాత ఇంకా కొంతమంది పరిచయం అవ్వడం నిజంగా చాలా హ్యాపీగా ఉంటుందండి. ఎప్పుడైనా మధ్య మధ్యలో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే అసలు చాలా హాయిగా అనిపిస్తుంది నాకు. అంటే మెయిన్ మనిషికి ఇంకేం కావాలండి, ఇలాంటి చిన్న చిన్న ఆనందాలే కదండి అసలు. అవి నిజంగా ఒక ఏజ్ వచ్చేసరికినండి మనకి ఇలాంటివే హ్యాపీగా అనిపిస్తాయండి. అందులోనూ ఒక్కొక్కళ్ళు ఒక ప్లేసెస్‌లో ఉంటారు కదండీ. మనందరినీ కలిపేది ఈ మొక్కలు, మన యూట్యూబ్ ఫ్యామిలీ. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరేనండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఫ్యామిలీలో ఒక మెంబర్ అవ్వండి. అంటే ఈ మొక్కలు పుణ్యమా అంటే నాకైతే ఒక 5, 6 మెంబర్స్ ఫ్రెండ్స్ అయ్యారండి. అందులో ఇద్దరు పెద్దవాళ్ళండి. వాళ్ళని ఫ్రెండ్స్ అనకూడదు, అమ్మ అనే పిలుస్తాను. కామెంట్‌లో గానీ నాకు వాట్సాప్‌లో ఎక్కువ మెసేజెస్ చేస్తూ ఉంటారు. వాళ్ళనైతే నేను అమ్మ అనే పిలుస్తూ ఉంటానండి. మిగిలిన వాళ్ళంతా ఫ్రెండ్స్ మన ఇంచుమించు నా ఏజ్ అలా ఉండొచ్చేమో, కొంచెం చిన్న పెద్ద ఉన్నా నిజంగా ఇంకా ఫ్రెండ్స్ లెక్కే అన్నట్టు ఫ్రీగా హ్యాపీగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారండి. నిజంగా అది చాలు మాట. అది వాళ్ళందరినీ నేను ఎవరెవరు ఏంటి అనేది నెక్స్ట్ ఇంకెప్పుడైనా ఒక వీడియోలో అయితే చెప్తానండి నేను. అందులో నాకు కామెంట్‌లో కూడా మెసేజ్‌లు చేస్తూ ఉంటారండి యూట్యూబ్‌లో కూడా రెగ్యులర్‌గా వాళ్ళు. ఓకే అండి. ఇప్పుడు వచ్చేసి చూస్తున్నారు కదండీ నా మొక్కలైతే, చామంతి మొక్కలైతే ఇలా వచ్చినాయండి. కాబట్టి ఒకసారి మంచిగా రావచ్చు, ఒక్కోసారి ఖరాబ్ అవ్వచ్చు. కాబట్టి అది మన చేతుల్లో ఇంక లేనిదండి. ఎవరైనా కావాలనుకుంటే ఇష్టమైతేనే ఆర్డర్స్ అయితే పెట్టుకోండి. మాస్ రోజెస్ కావాలనుకున్న వాళ్ళైతే ధైర్యంగా ఆర్డర్స్ పెట్టేసుకోవచ్చండి. వాటిల్లో అయితే ఏ విధమైన రిమార్కు లేదు. వాటికి 100% గ్యారంటీ అయితే ఇచ్చేస్తామండి వాటికి. కాబట్టి ఎవరైనా కావాలనుకుంటే ఆర్డర్స్ పెట్టుకోండి మాస్ రోజెస్ అయితే. ఇంకా ఇంకోటి ఏంటంటే నేను చామంతుల్లోనే ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనేవి తెప్పిద్దాం అనుకున్నానని చెప్పి లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి. ఫస్ట్ అయితే ఒక 5 ప్లాంట్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి. అవి ఎలా వచ్చినాయో చూసి దాన్ని బట్టి నేను మీకైతే సజెస్ట్ చేస్తాను. బాక్స్ అయితే వచ్చేసిందండి. ఇంకా అన్బాక్సింగ్ అయితే చేయలేదన్నమాట. అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తానండి. క్లియర్గా చెప్తాను కూడా నేను ఏం కలర్స్ ఆర్డర్ పెట్టాను, ఎన్ని ప్లాంట్స్, అలాగే వాటి కాస్ట్ ఏంటి, అవి మనకి ఏ కొరియర్లో వచ్చినాయి, ఎన్ని డేస్కి వచ్చినాయి, ఆ ఫ్లవరింగ్ ప్లాంట్స్ మన దగ్గరకు వచ్చేసరికి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చూసేయండి. అప్పటిదాకా వెయిట్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం. ఈ వీడియోని మాత్రం చూసిన వాళ్ళంతా కూడా ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఫస్ట్ మీరు ఇచ్చే లైక్సే మాకు బూస్టప్ అండి. అంటే మరి కొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ వెళ్తుంది అనమాట. మీ చేతులతో మీరు చేసినట్టు అవుతుందని ఎన్నిసార్లు చెప్పినాక సరే వీడియో చూసే వాళ్ళు కూడా సబ్స్క్రైబర్స్ కొత్త వాళ్ళే చూస్తున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అలాగే లైక్లు కూడా వీడియో చూసి వెళ్తున్నారు తప్ప లైక్స్ ఇవ్వట్లేదు లేదండి. ప్లీజ్ దయచేసి లైక్స్ ఇవ్వండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మన దగ్గర ఈ 3 క్యాటలాగులతో పాటు చామంతి ఫ్లవరింగ్ ప్లాంట్స్తో పాటు ఇంకొక నెక్స్ట్ ఇంకా 20% కూడా డ్యామేజ్ కాకుండా సేఫ్గా వెళ్ళేలా మొక్కలు చామంతి శాప్లింగ్స్ కోసం ట్రై చేస్తున్నానండి. అది నెక్స్ట్ వీక్ సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను.